ఏముందో చూద్దాము. ఈవెన్ నౌ ద యాక్స్ ఈజ్ laid to the root of the trees. Even now the axe is laid to the root of the trees. Every tree, therefore, that does not bear good fruit is cut down and thrown into the fire. తెలుగులో చూద్దాము. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడంట మరి గొడ్డలి చెట్టు వేరు మీద పెట్టి ఉంచారంట. అది కంపారిజన్ అన్నమాట. అంటే సెకండ్ కమింగ్లో వచ్చి దేవుడు తన బిడ్డలను తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మన జీవితాల్లో మనం మంచి ఫలాలు ఫలించకుండా, పవిత్రమైన జీవితం జీవించకుండా, అపవిత్రమైన పనులు చేస్తూ పాపాన్ని మనం అంటగట్టుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు అలాంటి చెట్లను నరికి అగ్నిలో వేస్తాను. అంటే అలాంటి మనుషులు మరి చనిపోయిన తర్వాత అగ్ని పాలవుతారు. అగ్నిలో వేస్తాను అలాంటి వారిని నేను. పరిశుద్ధంగా ఉన్నటువంటి వారిని మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాను, లేదా స్వర్గానికి తీసుకొని వెళ్తాను అని ఈ వర్స్ యొక్క మీనింగ్ ప్రియమైన వాళ్ళారా ఒకసారి విందాము. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు మరి మంచి చెడు రెండు కూడా మన ముందు పెట్టారు. మంచిని అనుసరించి బ్రతకండి నాకులాగా అని చెప్పి దేవుడు చెప్పారు. ఆయనే ఎగ్జాంపుల్ మనకి. అయితే ఆయన కూడా మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆ తర్వాత ప్రాణం పెట్టి తిరిగి లేచి పైకి వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి, పరలోకానికి. అయితే ఆయన్ని అనుసరించి ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఏ రకమైనటువంటి పాపం చేయలేదు. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా పరిశుద్ధ జీవితం జీవించండి. అప్పుడు పరలోకానికి అర్హులు అవుతారు. లేదా పాపం చేస్తే మరి నరకబడి అగ్నిలో వేయబడతారు చెట్లాగా అని చెప్తున్నారు దేవుడు.